ఈనాటి బ్రహ్మముడి సీరియల్లో రాజ్ తనపై చూపించిన ప్రేమకు కావ్య ఫిదా అయిపోతుంది. అటు యామిని రాజ్ కాళ్లు పట్టుకుని నాటకమాడినా ఆమె బుద్ధి మాత్రం మారదు. ఈ రోజు ఎపిసోడ్ మొత్తం రాజ్ కావ్యల చుట్టే తిరిగింది. బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే 816వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజుకు యామిని గురించి కావ్య చెప్పడం, అతను ఆవేశంగా యామిని ఇంటికి వెళ్లడం, ఆమె కాళ్లు పట్టుకుని మొసలి కన్నీరు కార్చడం వంటి సీన్లతో సాగింది. అయితే కావ్యకు ప్రెగ్నెన్సీ ముప్పు అని చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మరో మలుపు తిప్పింది. ఈనాటి రాత్రి ప్రసారం కాబోయే బ్రహ్మముడి ఎపిసోడ్ కావ్యకు రాజ్ కాఫీ తేవడంతో మొదలవుతుంది. ఇంట్లో వాళ్లకు చూపించాల్సిన అవసరం లేదులే అని కావ్య అనడంతో రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తర్వాత కాసేపు రాజ్ కావ్య మధ్య కాఫీ రొమాన్స్ సాగుతుంది. అసలు కాఫీ ఎలా తాగాలో కావ్యకు రాజ్ రొమాంటిక్ గా చెప్తాడు. అతని ప్రేమ చూసి పొంగిపోయిన కావ్య ఆ యామిని తనను ఎక్కడ దూరం చేస్తుందోనన్న భయం కలిగిందని రాజుతో అంటుంది. అప్పుడే ఆ యాక్సిడెంట్, యామిని ఆడిన నాటకం, తన ప్రెగ్నెన్సీని నిలదీసేలా ఉసిగొల్పిన తీరును రాజుకు వివరిస్తుంది. దాంతో రాజ్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆ యామినిని చంపేస్తానంటూ బయలుదేరతాడు. కావ్య ఎంత వద్దని వారించిన రాజ్ వినడు. దాంతో అతను ఏం చేస్తాడోనన్న భయంతో కావ్య మరో కారులో అతని వెంటే యామిని ఇంటికి వెళుతుంది. రాజ్ ఆవేశం చూసి యామినిని వెళ్లి దాక్కోమని తల్లి చెప్పినా యామిని వినదు. రాజ్ రాగానే అతని కాళ్లపై పడుతుంది. తాను చాలా పెద్ద తప్పు చేశానని, రాజుపై ప్రేమే అదంతా చేయించేలా చేసిందని యామిని మొసలి కన్నీరు కారుస్తుంది. నీకోసం పిచ్చిదానిలా మారిపోయి నీ వెంటే తిరిగి నీ యాక్సిడెంట్ నాకు దేవుడిచ్చిన మరో అవకాశం అనుకుని ఈ నాటకమంతా ఆడినట్లు యామిని చెప్తుంది. దీంతో కావ్య కూడా ఆవేశంగా ఇప్పటికీ ప్రేమ అంటూ నాటకమాడటం ఆపు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అటు రాజు కూడా యామినికి వార్నింగ్ ఇస్తాడు. కాళ్లు పట్టుకున్నావని కనికరించి వదిలేస్తున్నాను. మాకు శ్రీశైలం వెళుతుంటే యాక్సిడెంట్ అయిందని తెలుసు, కానీ ఆ యాక్సిడెంట్ నువ్వే చేయించావని తెలిస్తే మాత్రం నిన్ను, నీ కుటుంబాన్ని వదలను. కావ్య నా భార్య, ఆమెను నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అని అంటాడు రాజ్. ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోతారు. దాంతో యామిని తల్లి ఊపిరి పీల్చుకుంటుంది. రాజు వచ్చిన తీరు చూస్తే ఏం చేస్తాడో అని భయపడ్డానని, ఇకనైనా అతన్ని వదిలేయమని అంటుంది కామిని. కానీ యామిని బుద్ధి మాత్రం మారదు. రాజును, అతని కుటుంబాన్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్తుంది. అటు కారులో ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో రాజుకు కావ్య క్లాస్ పీకుతుంది. మీరు వెళ్లిన ఆవేశంలో యామిని చంపేస్తారనుకుంటే కనీసం చెంపదెబ్బ కూడా కొట్టలేదు. ఈ మాత్రం దానికే అంత బిల్డప్ ఇవ్వాలా? దాని తల పచ్చడి చేయాల్సింది అని కావ్య ఆవేశపడుతుంది. అంటే ఇందాకటి నుంచి నువ్వు కోపంగా ఉంది యామినిని ఏమి అననందుకా అనంటాడు రాజ్. అవునని కావ్య అనడంతో ఇంత వైల్డ్గా ఉన్నావేంటే, టెర్రరిస్టు గ్రూప్ నుంచి తప్పిపోయి వచ్చావా ఏంటి అనంటాడు రాజ్. సీత కోసం రాముడు బంగారు లేడీని తేవడానికి వెళ్లాడు, మీరు ఈ మాత్రం చేయలేరా అని కావ్య అంటుంది. ఆ బంగారు లేడీ వల్లే సీత అన్ని రోజులు ఆ రాముడికి దూరంగా ఉంది అంటూ కావ్యను రాజ్ కూల్ చేస్తాడు. పెళ్లైనప్పటి నుంచి నీతో నేను సరిగ్గా లేను. తర్వాత యాక్సిడెంట్, గతం మర్చిపోవడం, నీకు పెళ్లి కాలేదని తెలిసి ప్రేమంటూ వెంటపడడం, నీకు ప్రెగ్నెన్సీ అని తెలియడం, ఇలా ఏదేదో జరిగిపోయింది. ఇక నుంచేనా నిన్ను బాగా చూసుకుంటాను. నీ మీద ప్రేమతోనే ఆ యామినిని వదిలేశాను అనంటాడు. ఆ రాముడు సీతకో అన్ని రోజులు ఎలా దూరంగా ఉన్నాడో తెలియదు, కాని ఇక నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనేమో అనిపిస్తుంది అని రాజ్ అనడంతో కావ్య కరిగిపోతుంది. అటు ఇంట్లో వాళ్ళందరూ వినాయక చవితి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్న సమయానికి ఇంటికొచ్చిన కావ్య కూడా తాను అదే అనుకుంటున్నట్లు చెప్తుంది. అయితే కావ్య రిపోర్టులో సమస్య ఉందని, ఆమె గర్భసంచి వీక్గా ఉండటం వల్ల 9 నెలలు బిడ్డను మోస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని అప్పు, కళ్యాణ్లకు డాక్టర్ చెప్తుంది. అక్కడితో బ్రహ్మముడి ఈనాటి ఎపిసోడ్ ముగుస్తుంది.